హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మీరు వీడియోలో చూడబోయే దేవస్థానం కైలాసగిరి పుణ్యక్షేత్రం. గుంటూరు నుంచి పేరేచెల్ల వెళ్లే దారిలో నల్లపాడు దాటిన తర్వాత దుర్గాదేవి గుడి పక్కగా గుంటూరు నుంచి 8 కిలోమీటర్లు, దుర్గాదేవి గుడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వెలిసినటువంటి కైలాసనాథేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ కొండపైకి మెట్ల మార్గం ఉంటుంది, ఇంకా వెహికల్స్ వెళ్తాయండి. ఈ దేవాలయంలో పార్వతీ సమేత కైలాసనాథేశ్వరుడు, వాసవిదేవి, నాగమయ్య పుట్ట, ఆంజనేయ స్వామి నవగ్రహ దేవుళ్ళు కొలువై ఉన్నారు. ఈ నెల 25వ తారీఖున శాకాంబరి అలంకారం అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, గర్భగుడిలోకి మనం వెళ్ళి స్వయంగా మన చేతుల మీద మనం అభిషేకాలు ఇంకా పూజలు చేసుకోవచ్చండి. పంతులు గారి మన చేతనే చేయిస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా ఆ రోజు అమ్మవారికి అనేక రకాల పండ్లు, కూరగాయలు, పూలతో, ఆకుకూరలతో అలంకారం చేశారు. కుంకుమ పూజలు, అష్టోత్తరం జరిగాయి. అక్కడ రోజు నిత్యాన్నదానం కూడా జరుగుతుందండి. ఇక్కడ కైలాసనాథేశ్వరునికి ప్రతిరోజు అభిషేకాలు, పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. పర్వదినాలైన కార్తీక మాసం ఇంకా శివరాత్రి రోజున హోమాలు, పూజలు, అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయండి. శివరాత్రి రోజున రుద్రాభిషేకం ఇంకా పలు కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. నైట్ అంతా శాకాంబరి అలంకరణలు నా వంతు సహాయంగా అమ్మవారి నేను కూడా అలంకరించానండి. ఈ అవకాశం దొరకటం మేము అదృష్టంగా భావిస్తున్నాను. అంతా అయిపోయిన అమ్మవారికి హారతి ఇస్తున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టండి. లోకాలని వేలే జగన్మాత పార్వతీదేవి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాకాంబరి దేవి, ఓం నమో శాకాంబరి దేవి. ఈ వీడియో ఎలా ఉందో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి.